హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్, ఎగ్జామ్ డేట్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత అనేది మనమైతే మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. స్టూడెంట్స్, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 30వ తేదీ. సో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటారో మీరందరూ కూడా ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఓకే, ఏప్రిల్ 30వ తేదీ దాటినట్లయితే మీరు విత్ లేట్ ఫీ తోటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎటువంటి లేట్ ఫీ మీకు పడకూడదు అనుకున్నట్లయితే మీరు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిషన్ అయితే చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా స్టూడెంట్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు చూసుకున్నట్లయితే జూన్ 4వ తేదీ మరియు జూన్ 5వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో జూన్ 4వ తేదీన ఎగ్జామ్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు, అలానే జూన్ 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకే, సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసే ముందు మీకు హాల్ టికెట్ వస్తుంది కదా, ఆ హాల్ టికెట్లో అడ్మిట్ కార్డులో మీకు ఏ డేట్న ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుందనేది క్లియర్గా అయితే ఉంటుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఓకేనా. సో ఏదైతే టీఎస్ఐసెట్ ఎగ్జామ్ ఉందో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సిస్టమ్ అంతా కూడా మీ ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ పడుతుందో అక్కడే సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. మీరు అందరు వెళ్ళి ఆ యొక్క సిస్టంలో లాగిన్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అలానే స్టూడెంట్స్, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత, ఒకవేళ టీఎస్ఐసెట్ ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత అనేది మనమైతే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్, కేటగిరీ వైజ్గా మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 550 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ. ఓకే, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీగా ఉందన్నమాట. ఓకేనా. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 550 రూపాయలు, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 750 రూపాయలు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఫీ ఉందో ఈ కేటగిరీ వైజ్గా మీరందరూ కూడా ఈ యొక్క ఫీ పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మోస్ట్లీ మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.